తెలుగు సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాలు సృష్టించిన గొప్ప నటుడు సూపర్ స్టార్ కృష్ణని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, దర్శకులుగా కూడా తెలుగు చిత్రసీమకు విశేష సేవలందించిన మహానుభావుడని కొనియాడారు. లెనిన్ సెంటర్లోని పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం వద్ద ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఆయన 84వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేసి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సాంకేతిక విప్లవాలకు కృష్ణ మార్గదర్శకులుగా నిలిచారని అన్నారు. కొత్త కథలు, కొత్త సాంకేతికతలు, కొత్త ప్రయోగాలతో తెలుగు సినిమాను జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప నటుడిగా ఆయన చిరస్థాయిగా గుర్తుండిపోతారని పేర్కొన్నారు. నటుడుగా మాత్రమే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా తెలుగు చిత్రసీమకు విశేష సేవలందించిన మహానుభావుడని కొనియాడారు. ఆయన ఆశయాలను అభిమానులు సేవా కార్యక్రమాల రూపంలో కొనసాగించడం అభినందనీయమన్నారు. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి 83వ జయంతి సందర్భంగా 84వ జయంతి సందర్భంగా మరి ఆయన అభిమానులు, తెలుగు ప్రజలందరూ కూడా అనేక సేవా కార్యక్రమాలు కృష్ణ గారి పేరు మీద చేపడతా ఉన్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం లెనిన్ సెంటర్లో సుధాస్వామి, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్, ఇక్కడ జయరాజు కానీ, రుక్మిణి, రఘు, ఇంకా మిగిలినటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈరోజు ఇప్పుడే ఆ సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహానికి దండేసి, అలాగే చీరలు 500 మంది సోదరీమణులకి చీరలు, అలాగే అన్నదానం, అట్లాగే ఫ్రూట్స్ కూడా పంపిణీ జరిగింది. సంతోషం. నటశేఖర్ కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారికి సినిమా ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఎందుకంటే వివాదరహితుడిగా ఎప్పుడూ కూడా ఆయన అనేక సేవా కార్యక్రమాలు పాల్గొంటూ, ఇవాళ ఆయన కుమారుడు మహేష్ బాబు గారు కానీ, వాళ్ళ మనవడు కానీ, జయకృష్ణ కానీ అందరూ కూడా మరి ఆయన ఆశయ సాధన కోసం నిత్యం కూడా ఉండటం సంతోషం. భవిష్యత్తులో కూడా సినిమా ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఆ ఫ్యాన్స్ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే ఊరిని అభిమానంగా కట్టౌట్లు కట్టి, లేదంటే టపాకాయలు పేల్చి దాన్ని నిరుద్యోగం కన్నా 10 మందికి మేలు చేసే పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం పెడతాం కానీ, మజ్జిగ పంపిణీ కానీ, ఇలా చీరల పంపిణీ కానీ చేస్తే అది ఒక అర్థం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఫ్యాన్స్ చేసేవాళ్ళు వృధాగా డబ్బు ఖర్చు పెట్టకుండా ఈ విధమైన సేవా కార్యక్రమాలు పేదవాళ్ళకి చేయవలసిందిగా కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఏదేమైనా సూపర్ స్టారు కృష్ణ గారిని తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా మరలేరని తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమం చేసి సుధాస్తామని అభినందిస్తాం. ఈరోజు అభిమానుల ఆరాధ్య దైవం డాక్టర్ పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ గారి 84వ జయంతి సందర్భంగా విజయవాడ గవర్నర్పేట కృష్ణ గారి పార్కులో ఏర్పాటు చేసినటువంటి కాంస్య విగ్రహానికి ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు విచ్చేసి కృష్ణ గారి విగ్రహానికి, కృష్ణ గారి సమాధి వద్ద కొబ్బరికాయలు కొట్టి దీపారాధన చేసి పూల అలంకారం చేశారు. అలాగే విగ్రహానికి నివాళులర్పించారు. ఈరోజు కృష్ణ గారి పేరు మీద రాష్ట్రం మొత్తం మీద అనేక సేవా కార్యక్రమాలు అభిమాన సంఘం తరపున నిర్వహించడం జరుగుతుంది. పేదలకి భోజనాలు, అన్న సమారాధన, పేద మహిళలకి చీరలు, అలాగే బియ్యం. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారందరికి కూడా కృష్ణ గారి పేరు మీద ఈరోజు వారి ఇంట్లో అంతా సంతోషంగా ఉండాలని, కృష్ణ గారి పేరు మీద ఈరోజు సకల సంతోషాలతో అభిమానులందరూ సంతోషంగా ఉండాలని, ఆయన మాతో పాటే జీవించున్నాడనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడైతే పుట్టినరోజు జయంతి వేడుకలు ప్రతి ఏడాది ఆయనకి స్వయంగా కలిసి కేక్ కట్ చేసిన దగ్గర ఉండి పండగ వాతావరణం ఉండేవాళ్ళం హైదరాబాద్లో. ఈరోజు విజయవాడలో కట్టమనేని ఆదిశేషరావు గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్ల అభిమానులందరూ కూడా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేసి ఈరోజు కృష్ణ గారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ విగ్రహాన్ని ఈరోజు అభిమానులు, ప్రపంచంలో ఉన్నటువంటి అభిమానులందరికీ ఈరోజు అంకితం ఇస్తున్నాం అభిమాన సంఘం తరపున. ఈ విగ్రహం ప్రతి ఒక్క అభిమానికి హక్కు ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని వైసీపీ నేతలు విమర్శించారు. మహానాడు వేదికగా చెప్పిన హామీలు, వాటి అమలు పరిస్థితిపై వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మహిళా మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మేయర్లు, మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో మహిళలు ఎక్కువగా నష్టపోయారని ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చిందని, ఎన్నికల హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. నేను ఇప్పుడు దీనికి నాంది ప్రస్తావనలాగా ఈరోజు ఏ కార్యక్రమం అయితే పెట్టుకున్నామో ఈ నేపథ్యం, సందర్భం, దీని గురించి వివరిస్తాను. ముందుగా అందరికీ నమస్కారం. కథనోత్సాహం అంతా ఇక్కడ కనపడుతోంది. అంటే యుద్ధానికి పోవాలన్న ఉత్సాహం కానీ, రెడీ ఇప్పుడంటే ఇప్పుడైనా మేము సిద్ధమనడం కానీ ఇక్కడ కనిపిస్తుంది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి దీని మొత్తానికి ఇదే అద్దం పడుతోంది. 2 రకాలుగా. ఒకటి, ఈరోజు మనం ఏ సందర్భంలో అయితే ఒక నిరసన కార్యక్రమాలు టేకప్ చేశాము, 2 ఏళ్ల పాటు సాగిన ఒక వ్యవస్థీకృత అరాచక పాలన, దాన్ని ఎత్తి చూపుతూ, అలాగే 2 ఏళ్లకు ముందు దేశంలోనే ఒక ఆదర్శప్రాయమైన పాలన, దాన్ని గుర్తు చేసుకుంటూ, మనం చేసుకోవడం కాకుండా ప్రజలు గుర్తు చేసుకునేట్టు చేస్తూ ఈ 10 రోజుల పాటు కొన్ని కార్యక్రమాలు చేయాలని అనుకున్నాం. అందులో భాగంగానే అందరికంటే ఎక్కువగా మోసపోయింది, నష్టపోయింది, దోపిడీకి గురైంది ఈ 2 ఏళ్లలో మహిళలే. కాబట్టి ప్రశ్నించే హక్కు కానీ, నిలదీసే, చొక్కా పట్టుకొని నిలదీసే హక్కు కానీ, అధికారం కానీ మహిళా లోకానికే ఉంది. అలాగే నేనన్న 2 ఏళ్లకు ముందు తమకు పెద్దపీట వేసి కుటుంబంలో భాగస్వామ్యం అంటే 50-50 అంటే రియల్ 50 కాదు 60% ఆమె ప్రపంచమైన పిల్లలు అంటే భవిష్యత్తు. ఈ 2 ఏ పాలనకైనా అవి ఎంత మెరుగ్గా ఉన్నవి అనేది గీటురాయి అనుకుని చంద్రబాబు నాయుడు గారు కూటమి పాలన అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కావస్తూ ఉంది. ఎందుకంటే 2024 జూన్ 4వ తేదీన ఎన్నికల రిజల్ట్ వచ్చింది. అలాగే జూన్ 12వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇది మనందరికీ తెలుసు. ఎన్నికల టైంలో వాళ్ళు ఇంటింటికి మేనిఫెస్టోలు పంచారు, బాండ్స్ పంచారు. చూస్తే 2 ఏళ్లు గడిచిపోయింది, 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కానీ, బాండ్స్లో ఇచ్చిన హామీలు కానీ ఏ ఒక్కటి అమలు చేయలేదు. ఈరోజు ఎంత దారుణంగా అంటే అన్ని వర్గాల ప్రజల్ని, మహిళల్ని మోసం చేశారు, నిరుద్యోగుల్ని మోసం చేశారు, రైతుల్ని మోసం చేశారు, ఉద్యోగుల్ని మోసం చేశారు, కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల వాళ్ళని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలనలో మోసగింపబడి ఉన్నారు. దాని మీద చర్చించుకోవడం కోసం ఈరోజు ఈ విధంగా మనం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు తీసుకుంటే ఒక మహిళా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తూ ఉంది, అవునా కాదా? ఆ రోజు నమ్మించి ఓట్లు వేయించుకొని మహిళలతో ముఖ్యమంత్రిగా 164 సీట్లు గెలిచిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే మహిళల్ని నమ్మించి నట్టేట ముంచిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మనం ఏం చేశామన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే మనం గడప గడప అనే ప్రోగ్రాంలు కానీ, లేకపోతే మనం చేసే ప్రతి ఒక్క సంక్షేమ పథకము, అభివృద్ధి కూడా మనం ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనం ప్రతి గడపకి వెళ్ళి మనం ఎక్స్ప్లెయిన్ చేశాం. కాబట్టి
మనకు ఒకరు చెప్తే తెలుసుకునే పరిస్థితుల్లో మనం లేము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళకి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అన్నది ప్రతి ఒక్క మహిళకి తెలుసు. నేను చెప్తే తెలుసుకునే పరిస్థితులు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఏ నాయకులు చెప్తే తెలుసుకునే పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు. అది మనందరికీ తెలుసు. కానీ ఇది ఏ రకంగా ప్రజల్లోకి మనం తీసుకెళ్ళాలి, ఏ రకంగా ఈ 2 ఏళ్ల వెన్నుపోటుని ప్రజలకి మనం ఏ రకంగా తెలియచేయాలా, వాళ్ళ అవేర్నెస్ మనం ఎలా కలుగజేయాలన్నది మాత్రమే ఈరోజు మన మీటింగ్. ఈరోజు మనం ఎందుకు మనమందరం ఇక్కడ వచ్చినాము, ఇక్కడ ఎందుకు మనం అందరం మాట్లాడుకుంటున్నాము అని అంటే, మన మహిళా విభాగం స్ట్రాంగ్గా ప్రజల్లోకి వెళ్ళాలి, మన వాయిస్ ప్రజలకు వినిపించాలి, అవేర్నెస్ అన్నది వాళ్ళందరిలో మనం కల్పించాల. ఏంటిది 2 ఏళ్ళు అయిపోయింది, 3,60,000 కోట్లు 2 ఏళ్లకే వీళ్ళు అప్పులు చేశారు. ఏ సంక్షేమ పథకం ద్వారా ఏ మహిళ అకౌంట్లోకి వీళ్ళు వేశారు, ఏ ఆడబిడ్డ నిధి కింద అందజేశారు. ఫంక్షన్లు 4,000 అని చెప్పి 5-6 లక్షల ఫంక్షన్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తీసేశారు. 50 ఏళ్ళకే ఫంక్షన్ అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి, ఎక్కడ అమలు జరగలేదు. శ్రీశక్తి 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు అన్నారు, ఒక్క మహిళకి ఒక్క ఆడబిడ్డకి ఎక్కడ 1,500 పడింది లేదు. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు, ఈరోజు మెగా డిఎస్సి అంటున్నారు. ఈ మెగా డిఎస్సిలో ఈరోజు ఎన్ని అవకతవకలు జరిగినాయో ప్రతిరోజు మన నాయకులు, మన మంత్రులు, మన మాజీ మంత్రులు ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. ఈ మెగా డిఎస్సి ఎంత దారుణంగా చదువుకున్న పిల్లల్ని దగా చేస్తున్నారు, వీళ్ళు ఏ రకంగా వెన్నుపోటు పొడుస్తున్నారు లోకేష్ గారు అని అన్నది. ఈరోజు ఏ రకంగా మెగా డిఎస్సిలో ఉద్యోగాలు అమ్ముకున్నారు అన్నది మనం చూసాం. కానీ గతంలో మన జగనన్న పాలనలో 1,30,000 పోస్టులు మనం సచివాలయ సెక్రటరీల వ్యవస్థ ద్వారా ఇచ్చాం. జన సైనికులంతా పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సామాజిక సేవలో పాల్గొనడం అభినందనీయమని జనసేన పార్టీ జిల్లా నాయకురాలు రావి సౌజన్య అన్నారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ సారథ్యంలో కనకదుర్గమ్మ భక్తులకు చల్లని మజ్జిగ పంపిణీ చేయడాన్ని ఆమె ప్రశంసించారు. పదవుల కోసం కాకుండా ప్రజల కోసం అన్న పవన్ కళ్యాణ్ సూచనల మేరకు జన సైనికులంతా శిరస వహించాలని ఆమె పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ నేతృత్వంలో శ్రీ కనకదుర్గమ్మ తల్లి భక్తులకు ప్రతిరోజు చల్లని మజ్జిగ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన జిల్లా నాయకులు రావి సౌజన్య, ఐటీ విభాగం ప్రతినిధి చవ్వాకుల కోటేష్, గుంటూరు జిల్లా నాయకుడు జొన్న రాజేష్ తదితరులు మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వేసవి కాలంలో దుర్గమ్మ భక్తుల దాహార్తిని తీర్చేందుకు పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ వేసవి ముగిసే వరకు మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు సామాజిక సేవలో ముందుంటున్నారని తెలిపారు. పదవుల కోసం కాదు ప్రజల కోసమే అన్న పవన్ కళ్యాణ్ మాటలను ఆచరణలో చూపుతున్న పార్టీ నేతలను వారు ప్రశంసించారు. ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. ఈ సందర్భంగా రావి సౌజన్య జన్మదినోత్సవాన్ని నిర్వహించారు. పలువురు జన సైనికులు సౌజన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎండలు చూస్తే చాలా తీవ్రంగా ఉన్నాయి. జనసేన పార్టీ అంటేనే ఒక సేవా మార్గంగా మనం భావిస్తూ ఉంటాము. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో ఆ మార్గంలోనే జనసేన నాయకులు అవ్వచ్చు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా నడుస్తూ ఉంటారు. అందులో భాగంగానే బాడి శంకర్ గారు గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ నిత్యం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సేవ చేయడమే ముఖ్య లక్ష్యం. అధికారాలు, పదవులు లేకపోతే ఇంకోటి తర్వాత ముందు సేవ చేయాలనే ఒక మార్గం ఎంచుకొని ఆ మార్గంలోనే నడుస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మజ్జిగ కార్యక్రమం అంటే ఏదో వారానికి ఒకరోజు పెట్టి తీసేయడం కాకుండా నిత్యం ప్రజలకి ఈ దాహార్తి తీసే విషయంగా బాడి శంకర్ గారు చేసే ఈ కార్యక్రమం చాలా అభినందనీయం. కాబట్టి ఈ కార్యక్రమానికి మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలానే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లే విధంగా ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దుర్గమ్మ పాదాల చెంత జనసేన పార్టీ ఆంధ్ర కన్వీనర్ మన బాడిత శంకర్ గారి ఆధ్వర్యంలో, అలాగే విజయవాడ జనసేన నాయకులు అందరూ కూడా పాల్పంచుకుంటూ సేవా కార్యక్రమం, మజ్జిగ పంపిణీ కార్యక్రమం దుర్గమ్మ భక్తులకు ఎండాకాలంలో దాదాపు తీర్చే విధంగా పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తితో నిర్వహించడం జరుగుతుంది. గత 10 రోజుల నుంచి కూడా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఎండాకాలం పూర్తయ్యేంత వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతామని చెప్పి శంకర్ గారు చెప్పడం నిజంగా అభినందనీయం. ఆ కార్యక్రమంలో పాల్పంచుకొని
అవకాశం కల్పించినటువంటి ఇక్కడ అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ జై జనసేన. ఇక్కడ చలివేంద్రం అలానే మజ్జిగ పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఆవిడ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాం. హ్యాపీ బర్త్డే మ్యామ్. ఇలాంటి బర్త్డేలు మరెన్నో మీరు జరుపుకోవాలని, అలానే జనసేన పార్టీకి మీలాంటి వీర మహిళలు కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది వచ్చి పార్టీకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ యొక్క లక్ష్యాలు, మీ యొక్క సేవాభావం ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది వీర మహిళలు మిమ్మల్ని ఫాలో అవ్వాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. జై జనసేన. అలాగే ఈరోజు వరుసగా 8వ రోజు, 8 కదా, ఈరోజు వరుసగా 8వ రోజు ఇక్కడ సేవా కార్యక్రమాలు, మజ్జిగ పంపిణీ. ప్రతిరోజు 5,000 మందికి పైగా మజ్జిగ పంపిణీ అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అది మా బాడీ శంకరన్నకే చెల్లింది. ఆయన మా ఇక్కడకు ఉండి సేవా కార్యక్రమాలు చేసి మా అందరినీ, జనసేన శ్రేణులందరినీ ఇక్కడికి పిలిచి వాళ్ళతో కూడా ఈ సేవాభావం చేపిస్తున్నారు. ఇలానే అమ్మవారి చెంతకు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి సేవ చేయడం, అలానే అమ్మవారి ఆశీస్సులు మేడంకి, ఈరోజు బర్త్డే జరుపుకున్న మేడంకి, అలానే శంకర్ గారికి, ఇక్కడ ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళకి అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సనాతన ధర్మ పరిరక్షకుడు, అభినవ శ్రీకృష్ణదేవరాయలుగా పిలువబడే జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ రథసారథి సామినేని ఉదయభాను గారి ఆదేశానుసారం మరి మా జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ అయినటువంటి బాడి శంకర్ గారు దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి విజయవాడ నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో కొలువైనటువంటి ఇంద్రకీలాద్రి అమ్మవారి పాదాల చెంత రోజుకి దాదాపు 5,000 మందికి పైగా అమ్మవారి భక్తులకు కానీ, పాదచారులకు కానీ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి అటువంటి మంచి సేవా కార్యక్రమంలో మాలాంటి వాళ్ళందరం కూడా భాగస్వాములు చేసినందుకు మా అన్న బాడి శంకర్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నా. అంతేకాకుండా ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా మా వీర మహిళ అయినటువంటి కృష్ణా పెన్నా రీజనల్ మహిళా కోఆర్డినేటర్ శ్రీమతి రావు సౌజన్య గారు రావడం, ఆమె జన్మదిన సందర్భంగా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం కూడా మా అందరికి కూడా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ రోజున ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెకి ఆ అమ్మవారి ఆశీస్సులు, అదేవిధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు కూడా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె మరిన్నో పుట్టినరోజు సేవా కార్యక్రమాలు చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాల నాణ్యతపై ఆలయ ఈవో సీనా నాయక్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. మహామండపంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులతో పాటు మొదటి అంతస్తులో బఫే విధానంలో భోజనం చేస్తున్న వారితో, రెండో అంతస్తు కామన్ హాల్లో అన్నప్రసాదాలు స్వీకరిస్తున్న భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆలయంలో అందిస్తున్న అన్నప్రసాదాలు ఎంతో రుచికరంగా, నాణ్యంగా ఉన్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ఆలయ అధికారులు చర్యలు కొనసాగిస్తున్నట్లు ఈవో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్సి అభివృద్ధి పనులపై వైసీపీ చేస్తున్న విమర్శలను తెలుగు యువత కృష్ణా జిల్లా అధ్యక్షులు దండమూడి చౌదరి, గన్నవరం నియోజకవర్గ అధ్యక్షులు సందీప్ చల్లగుళ్ళ తిప్పికొట్టారు. జగన్ పాలనలో నిరుద్యోగులను మోసం చేసిన వారు నేడు చంద్రబాబు నాయుడు అత్యంత పారదర్శకంగా 16,347 ఉద్యోగాలను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయడం హాస్యాస్పదమని మండిపడ్డారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సొంత నిధులతో జాబ్ మేళాలు నిర్వహించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంటే ఓర్వలేకనే ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారని, ఇకపై అబద్ధపు ప్రచారాలను తెలుగు యువత సహించేది లేదని వారు హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డిఎస్సి మరియు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలను తెలుగు యువత కృష్ణా జిల్లా అధ్యక్షులు దండముడి చౌదరి, గన్నవరం నియోజకవర్గ అధ్యక్షులు సందీప్ చల్లగుళ్ళ తీవ్రంగా ఖండించారు. నిడమానూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 2019-2024 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని, 2.30 లక్షల ఉద్యోగాల క్యాలెండర్ పేరుతో యువతను నిలువులా మోసం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సిపై మొదటి సంతకం చేసి కేవలం 148 రోజుల్లోనే 16,347 పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేసి నిరుద్యోగుల కలలను సాకారం చేశారని గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కల్పించలేని వారు నేడు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని సందీప్ చల్లగుళ్ళ పేర్కొన్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తన సొంత నిధులతో జాబ్ మేళాలు నిర్వహించి దాదాపు 7,600 మందికి ఉపాధి కల్పించడమే కాకుండా మూతబడిన అశోక్ లేలాండ్ వంటి పరిశ్రమలను తిరిగి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని వివరించారు. ప్రజలు ఇప్పటికే వైఎస్ఆర్సీపీని తిరస్కరించి 11 సీట్లకే పరిమితం చేసిన ఆ పార్టీ నాయకులు మారని తీరుతో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని ఓర్వలేని ప్రత్యర్థులు చేసే ఇటువంటి అబద్ధపు ప్రచారాలను ఇకపై తెలుగు యువత ఏమాత్రం సహించేది లేదని, భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో ధీటుగా సమాధానం చెబుతామని వారు హెచ్చరించారు. రాష్ట్రం మొత్తం తిరుగుతున్న సమయంలో ఆ రోజు ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగస్తులు కానీ, టీఎన్ఎస్ఎఫ్ కానీ, తెలుగు యువత వాళ్ళందరూ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆయన కళ్ళారా చూసి మళ్ళా మన గవర్నమెంట్ 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రప్రథమంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పడానికి గర్వపడుతున్నామండి. చెప్పిందే తడువుగా 16,347 పోస్టులను రిలీజ్ చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పుకుంటానికి మళ్ళా గర్వపడుతున్నామండి. మరి అట్లాగే ఆ రోజు ఆయన రాగానే మొదటి సంతకం పెట్టి 16,000 పోస్టులు రిలీజ్ చేస్తే మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థి లోకం కానివ్వండి, నిరుద్యోగులందరూ కూడా 5 లక్షల మంది అప్లై చేస్తే 3 లక్షల మంది ఎగ్జామ్ రాస్తానికి క్వాలిఫై అయ్యి ఈ ప్రక్రియ అంతా కూడా 148 రోజుల్లో చాలా పారదర్శకంగా నిర్వహించిన ఘనత కూడా కూటమి ప్రభుత్వాన్ని నారా లోకేష్ గారిది, నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పుకోవడానికి గర్వపడుతుందని కూడా తెలియజేసుకుంటూ, మరి అట్లాగే ఇవాళ ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని అభివృద్ధి పథకాలు చేస్తున్నా కూడా చెప్పిన మాట కట్టుబడి డిఎస్సి వేసిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిది. అంటే ఓ పక్కన చెప్పిన పని చేసుకుంటా పోతున్నాం, చెప్పినవన్నీ కూడా ఇస్తూ వెళ్తున్నాం. కాబట్టి ఏదో ఒక బురద జల్లాలనే ధ్యేయంతో, ఏదో ఒక అసత్యపు ప్రచారం చేయాలనే ఒక చెడు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుపుతున్న ప్రభుత్వం ఏదైతే ఉందో, అంటే నేను అనేది ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వాళ్ళు, మేము మెగా డిఎస్సి వేసి సంవత్సరం కాలం అవుతుందండి. ఈ రాష్ట్రంలో ఇంతకుముందు ఐటీ మంత్రి అమర్నాథ్ గారు ఆయన నూడిల్స్ బండిలు ఓపెన్ చేయటం, అప్పడాల కంపెనీలు తీసుకురావటం, ఇట్లాంటివన్నీ కూడా జనాలకి చాలా ఉద్రిక్తతకి గురి చేసిందండి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత అందరూ కూడా ఒకటే ప్రశ్నించుకున్నారు, మనం ఈ ప్రభుత్వాన్ని ఏదైతే 2019-24 గడిచిన కాలంలో వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు ఆయన ఇస్తా అన్న 25,000 ప్రభుత్వ ఉద్యోగాలు, డిఎస్సి జాబులు, జాబ్ క్యాలెండర్లు, వీటన్నింటినీ ఆయన ఏ విధంగా అయితే వాళ్ళని మాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేశాడో అది గమనించిన తెలుగు యువత కానీ, నిరుద్యోగ యువత కానీ, ప్రతి ఒక్కరూ యువత అందరూ కూడా కఠినంగా నిర్ణయం తీసుకుని ఏకగ్రీవంగా కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారండి. ఆ తర్వాత 2024 ఎన్నికల ఫలితాలు మనందరికీ తెలిసినదే. ఈరోజు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తీస్తున్న ప్రతి కార్యక్రమం నిరుద్యోగ యువతలో ఒక మనోధైర్యాన్ని నింపుతుంది. ఏ మెగా డిఎస్సి వదిలేరండి జగన్మోహన్ రెడ్డి గారు. అదే అని మా తెలుగు యువత విద్యార్థులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళి ప్రశ్నిస్తా గెలిస్తే ఏం కేసులు పెట్టారండి? మీడియా మిత్రులు మీకే తెలుసు, రేపు కేసులు పెట్టారు.
అంటే జగన్మోహన్ రెడ్డిని రేపు చేస్తాకి వెళ్ళాం మేము మా యువత అంతా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాడు. ఈ బతుకంతా పోయిన పరిపాలన బతుకంతా కూడా ఎదటవాడిని క్వశ్చన్ చేస్తే కేసులు పెడతాం, పని చేసేది లేదు. ఫిష్ ఆంధ్ర, గుడ్డాంధ్ర, బొబ్బట్లు కంపెనీలు ఇవన్నీ తెచ్చారు. ఏంటి ఆ బొబ్బట్ల కంపెనీలు ఓపెన్ అయింది లేదు, సచ్చింది లేదు. ఐటీ శాఖ మినిస్టర్ అమర్నాథ్ బొబ్బట్లు ఎంఈఓలు తెచ్చామని అసెంబ్లీలో సిగ్గు శరం సిగ్గునెత్తులు లేకుండా మాట్లాడేవాడు. బొబ్బట్టు కంపెనీలు ఏంటంటే ఇవాళ ఏ రకమైన కంపెనీలు వస్తున్నాయి? క్వాంటమ్ వ్యాలీ, గూగుల్, ఏ రకమైన విద్యార్థుల్లో జోష్ వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కాలేజీలో గర్వంగా చెప్పుకుంటున్నారు. వాళ్ళేమో అన్యాయాలు అక్రమాలు చేసి కల్తీ మద్యం పెట్టి పేదలు రక్తం తాగారు. వాళ్ళేమో సొక్కాల మడత పెట్టి సిద్ధమని చెప్పి హోర్డింగుల్లో బోర్డులు వేసుకుంటాం. వాళ్ళ నాయకుడు సొక్కాల మడత పెట్టుకుంటామేమో, మా నాయకుడు పరిపాలిస్తే కాళ్ళ రాగరేసుకుంటాం మేము. నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విజనరీ అలాగుంటుంది. నారా లోకేష్ బాబు గారు యువగళంలో తండ్రిని బంధించిన, తల్లిని నిందించిన పాదయాత్ర ఆపకుండా కంప్లీట్ పూర్తి చేసి యువతకి ఏం కావాలి అనే దాని మీద దృష్టి పెట్టాడు. ఇవాళ కసిగా పనిచేస్తున్నాడు. ఆ రోజు చిల్లర వెధవలు జూమ్ కాల్లోకి వచ్చి విద్యార్థులను కానీ విద్యావస్థను కానీ అవహేళన చేసిన పరిస్థితి. అదే 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుంది, విద్యా వ్యవస్థ ఉన్నత శిఖరాలకు వెళ్తుంది. ఈరోజు విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు మెయిన్ ఎడిషన్లో ఎక్కడం అంటే ఏ రాష్ట్రం కూడా ఇప్పటివరకు అది చేయలేని పరిస్థితి. లోకేష్ బాబు ఆ విధంగా విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడం కానీ, విద్యార్థుల్ని దేవుళ్ళ భావించి, పాఠశాలని దేవాలయాల్లో భావించి విద్యా వ్యవస్థను ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు ఆయన. టీచర్లు తీసుకెళ్ళి వైన్ షాపుల దగ్గర సూపర్వైజర్లకు పెట్టిన పరిస్థితి నువ్వు జగన్మోహన్ రెడ్డి. అదే టీచర్లు సింగపూర్ పంపించి ఇంకా ఉన్నత ప్రమాణాలు నేర్చుకునేలాగా చేసే పరిస్థితి మా కూటమి ప్రభుత్వం ఉంది, మా లోకేష్ బాబు. పిల్లలను బయటికి తిప్పి అసలు హాజరు లేకుండా పిల్లలను బయటికి గాలికి వదిలేసిన పరిస్థితి నీది. 99 పైగా హాజరు శాతం, 90% పైగా ఉత్తీర్ణత శాతం తీసుకొచ్చి వాళ్ళ ప్రభుత్వ విద్యాలయాలు ఈ విధంగా ఉన్నత శిఖరాల్లో ఉండి అంత బ్రహ్మాండంగా ఉన్న తరుణంలో యోగళం పాదయాత్రలో లోకేష్ బాబు డిఎస్సి అభ్యర్థులు ఆశించి, ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించే అభ్యర్థులందరికీ నేను మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగ కల్పన చేస్తాన మాటతో అధికారంలో రాగానే ఈ మెగా డిఎస్సి అనేదాన్ని ఒక తపస్సులాగా, ఒక మహర్షిలాగా అతను పనిచేసి ఎటువంటి అవినీతికి తారతమ్యాలు దగ్గర రాకుండా, ఎటువంటి రికమెండేషన్లు కానీ ఇది చేయకుండా మరి 16,347 డిఎస్సి పోస్టులు భర్తీ చేసి ఇంకా చదువుకుతున్న విద్యార్థులకు కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు ఆశిస్తున్న వాళ్ళకు కానీ ఇంకా ఆశలు కల్పించి విద్యాశాఖను ముందుకు తీసుకెళ్తున్న లోకేష్ బాబుకి ముందుగా అందరికీ సమక్షంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లోకేష్ అన్న. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.